ఈ అభినందన సభ అనుకున్నాము. మనమందరం కూడా ఆత్మీయంగా ఈ సాయ సంధ్య వేళలో కూర్చొని మనలో అన్న నాగేంద్ర బాబు గారితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకోవడానికి, స్మృతులను నెమరు వేసుకోవడానికి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. వారితో మొట్టమొదటిగా నా అనుబంధం, ఎందుకంటే ఒకే ప్రాంతం వాళ్ళం, ఒకే ప్రాంతంలో గిరిమాజిపేటలో పుట్టినటువంటి వ్యక్తిలో చిన్నప్పటి నుంచి వారి చేతుల మీదుగా పెరిగినటువంటి దాన్ని నేను మా అన్న, ఆ అన్నతో ఉన్న అనుబంధం ఈరోజు వారి గురించి అందరూ కూడా చాలా గొప్పగా ఇక్కడ మాట్లాడుకునే సందర్భంలో నేను కూడా పాల్పంచుకునే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. మనకి డాక్టర్ అంటే, వైద్యులు అంటే దేవుడితో సమానంగా అనుకుంటాం. అదేవిధంగా గురువుని కూడా దేవుడితో కొలుస్తాం. గురువుగా వైద్యునిగా రెండు పాత్రలు పోషించినటువంటి వ్యక్తి మన అన్న నాగేంద్ర బాబు. అదేవిధంగా ఈ రెండు పాత్రలతో పాటు ఉద్యమకారుడుగా కూడా తెలంగాణ ఉద్యమంలో తన 69తో పాటు మొన్న జరిగిన ఉద్యమాల్లో కూడా కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. డాక్టర్స్ జనరల్గా హాస్పిటల్లో ఉండడం, వైద్యం చేయడం ఇక్కడ వరకే ఉంటారు. కానీ వారు అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని జేఏసీగా ఉంటూ కన్వీనర్గా తెలంగాణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి. వారు ఈరోజు పదవి విరమణ చేయడంలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున సన్మానాలు అందరూ కూడా ఏ విధంగా వారి గురించి మాట్లాడుతున్నారో మనందరం కూడా వినడం జరుగుతుంది. పదవి విరమణ అన్నది ఇంతకుముందే మనం అనుకున్నాము, అది ఉద్యోగానికి కావచ్చు, కానీ వ్యక్తులకి ఇంకా అవకాశం, పనులు, మంచి సేవలు అందించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఆయన ఉద్యోగంలో ఉంటూ పోరాటాలు చేసి తన యొక్క భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు స్వేచ్ఛగా ఒక ప్రజల వ్యక్తిగా తన అనుభవాలతోటి డాక్టర్గా, గురువుగా, ఉద్యమకారులుగా తనకున్న అనుభవాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని భవిష్యత్ ప్రణాళికలో ఒక రూపకల్పన చేసే విధంగా తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. దానికి ఉదాహరణ, అంతకుముందు నాకు తెలిసిన మరో సోదరులు సుధాకర్ గారు కూడా వారి పదవి విరమణ తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు మీ అందరి ముందు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటి రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఒక వేదికగా ఇంతకుముందు పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మంచిగా చాలా వరకు మనం ఏదైతే కోరుకుంటున్నామో రాబోయే తరంలో అవన్నీ తీసుకువెళ్ళే విధానంలో మనకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విమలక్క గారు ఒక మంచి మాట అన్నారు. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఎడారి తెలంగాణ కాదు, బంగారు తెలంగాణ అంటున్నాము, ముందు మన తెలంగాణ ఎడారి కాకుండా చూసుకోవాలి అని. అది చాలా వాస్తవం. ఎందుకంటే మన దగ్గర ఉన్న గనులు, మనులు, మనం పోరాటం చేసే ముందు పాటలు మనం అనుకునే వాళ్ళం, మన నీళ్లు మనకు కావాలి, మన గనులు మనకు కావాలి, మనవి మనకు కావాలి, మన పోరాటం ఆకలి పోరాటం, ఆత్మగౌరవ పోరాటం అని పోరాటం చేశాము, తెలంగాణ ఉద్యమాలు చేశాము. కానీ రేపు తెలంగాణ వస్తున్న తరుణంలో ఈ గనులన్నీ పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత, దానికి ఒక రూపకల్పన చేయాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సినటువంటి మేధావులు ఈరోజు వేదిక మీద ఉన్నారు. వారందరి సలహాల మేరకు నేను ఒక రాజ్యసభ సభ్యురాలుగా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరి సలహాలు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దానికి తీసుకుంటూ వెళ్ళడం జరిగేది. నేను రాజ్యసభలో తెలంగాణ గురించి మాట్లాడేప్పుడు కూడా వారందరి సలహాల మేరకే నేను మాట్లాడడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాంటి మేధావుల మధ్య ఈరోజు నేను మాట్లాడే అవకాశం, ఇంకా వాళ్ళ అనుభవాలు, మేము రాజకీయాల్లో ఉంటాము, కింది స్థాయిలో ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడం ఒక భాగం. అదేవిధంగా వాళ్ళ ఆలోచన విధానాలతోటి కనుక ఒకటైతే మేము మంచి వ్యక్తులుగా, మంచి రాజకీయ నాయకులుగా పోవడానికి అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నాను. అలాంటి అవకాశాలతోటి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అందరం ఏదైతే కోరుకుంటున్నామో ఆ తెలంగాణ వచ్చే తరుణంలో సామాజిక తెలంగాణ రావాలని మనం అందరం కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ అనుకుంటున్నాం, కానీ మళ్ళీ ఆ తెలంగాణ ఏ విధంగా పోతుంది, మళ్ళీ గతంలో ఉన్న గడిల రాజకీయాలకు పోకుండా, ఏదైతే గడిల రాజకీయాలు ఈరోజు మళ్ళీ కింది వర్గాల వరకు వచ్చిందని మళ్ళీ అదే గడిలకు పోకుండా
గుడిసెల వరకు ఉండి అన్ని వర్గాల వారికి కూడా కింది స్థాయి బడుగు బలహీన వర్గాలకు పోయే విధంగా సామాజిక తెలంగాణ కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం, తెలంగాణ ఏర్పడిన తర్వాత మనందరం కూడా ఒక ప్రణాళికతోటి పోవాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఇంత మంచి అవకాశం అన్నగారి ముందు మాట్లాడే అవకాశం, వేదిక మీద మహానుభావులు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, వారి ముందు నేను మాట్లాడే తరుణంలో ఇక్కడ ఉన్న వారందరూ కూడా